మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కబ్జాకు కాదేది అనర్హం అన్నట్టుగా కొందరు స్వార్థపరులు కుంటలను సైతం కబ్జా చేస్తున్నారు. మండల కేంద్రం నుంచి మిర్జపల్లి వెళ్లే దారిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 624లో 5 ఎకరాల 14 గుంటల విస్తీర్ణంలో బర్రెంకల కుంట ఉండగా ప్రస్తుతం కుంట దాదాపు పూర్తిగా కబ్జాకు గురైంది. ప్రస్తుతం అక్కడ భూమి మార్కెట్ విలువ ఎకరాకు దాదాపు 1 కోటి వరకు ఉంది. దీంతో రియాల్టర్లు కబ్జాకోరులు కుంటపై కన్నేశారు. రాత్రికి రాత్రే కుంటను పూర్తి చేసి అనుమానం కలగకుండా జేసీబీలతో చదును చేసి పొలాలుగా చిత్రీకరిస్తున్నారు. కుంట కబ్జా విషయమై ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రశ్నించగా కొద్ది సంవత్సరాల క్రితం జియో ట్రాకింగ్ ద్వారా కుంటను గుర్తించి తమ శాఖ రికార్డులో పొందుపర్చామని, అక్కడక్కడ సాంకేతిక లోపాల కారణంగా కొన్ని కుంటలు తమ రికార్డులో రాలేవని తెలిపారు. రికార్డులలో రాని వాటిలో బర్రెంకల కుంట ఒకటని, కుంట కబ్జా విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ రికార్డులలో లేకున్నా కుంట కబ్జా విషయాన్ని స్థానిక తహసీల్దార్ షేక్ కరీం, ఎస్ఐ అహ్మద్ మొయినుద్దీన్లకు తెలిపి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. కుంట కబ్జాపై తహసీల్దార్ షేక్ కరీంను వివరణ కోరగా రెవెన్యూ రికార్డులో కుంట విస్తీర్ణం 5.14 ఎకరాలుగా నమోదు అయ్యిందని, దానిని ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడానికి ఇరిగేషన్ శాఖ అధికారులకు బదిలీ కోరుతూ అధికారిక పత్రం సమర్పించాలని, దానిపై కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించి కుంటను ఇరిగేషన్ శాఖ పరిధిలోని మార్చుతామని ఆదేశించామన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఊరుకునేది లేదని, కబ్జాకోరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.